మీరు అవలీలుగా చెప్తున్న ఈ స్టాటిస్టిక్స్ కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఇది పాలించే వాళ్ళకి తెలియక పక్కన పెట్టారా? అది నిర్లక్ష్యమా, నిర్లిప్తత? కొంత తెలియదు, రెండు తెలిసినా పట్టదు. ఉదాహరణకంటే పాలించేవాళ్లే కాదు, పౌర సమాజంలో కూడా మన చర్చ చాలా రసహీనమైనటువంటిది, చాలా పేలవమైన చర్చ. అంటే ఇట్స్ నాట్ హిట్టింగ్ అస్ హార్డ్ ఇనఫ్. అది రెండు అసలు వాస్తవాలు కూడా తెలియదు మనకి అవగాహన లేదు. అంకెల మీద మనకి అసలు అంకెలంటే చాలా ఊరికి అలా యథాలాపంగా వాడేస్తాం. నా సోదరి మేధా పాట్కర్ ఆమె గురించి పత్రికలో కూడా వార్త వచ్చింది. నర్మదా నుంచి రోజుకి 172 కోట్ల లీటర్ల నీటిని పరిశ్రమలకు వాడుతున్నారు. ఎంతకంటే దారుణం. ఆవిడ పరుషమైన భాష వాడింది, అది వదిలేద్దాం, ఆ భాష వదిలేద్దాం. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం అని చెప్పి నాకు ఆక్రోశించింది ఆవిడ. నేను ఇప్పుడే వచ్చే ముందే నాకు ఒక 6-7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, వారికి ట్వీట్ చేసి వచ్చాను. ఏమిటది? ఒకవేళ అంకె నిజమైనా కూడా నర్మదలో కేవలం రిజర్వాయర్లో ఉన్న నీటిలో అది 10%, ఒక సంవత్సరానికి రిజర్వాయర్లోకి 2-3 సార్లు వస్తాయి, దాంతో వస్తే 5%. అంటే మన నీటిలో 5% పరిశ్రమలకు వాడడం పాపం. కానీ మంచి మనుషులు కూడా, నిజాయితీ పరులు కూడా చాలా పాపం అన్నట్టుగా భావించేసి గుండెలు బాధేసుకుని ప్రపంచానికి చాటి చెప్పి గందరగోళం చేస్తున్నారు. అంటే మనకు అసలు వాస్తవాల పట్ల అవగాహన లేదు, అది హేతుబద్ధమైన ఆలోచన లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళకి ప్రపంచంలో మన జనం ఎంత కష్టాలు పడ్డా కూడా దాని మీద బాధ లేదు. ఈ మూడు ఇంత అంటే ఆశ్చర్యం ఏంటంటే సార్, బికాజ్ మీకుండే ఆరా అండ్ మీకుండే లీడర్షిప్ ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది, మీరు ప్రత్యక్షంగా ఉన్నా లేకపోయినా. కానీ అది ఓటుగా ఎందుకు ట్రాన్స్లేట్ కాలేకపోయింది అన్న ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అంటే ఇది మన దేశాన్ని మాత్రం ఇలా చూస్తే మనకి ఇది ప్రశ్న అర్థం కాదు. ఒకసారి కొంచెం సమాజాన్ని విస్తృతంగా చూడాలి. ప్రపంచం అంతా ఇంతే స్వప్న. ప్రపంచంలో ఏ దేశంలో ఇప్పుడు మనం చాలా గొప్ప అనుకున్న అమెరికాని తీసుకోండి, డొనాల్డ్ ట్రంప్ లాంటి దరిద్రుడు, ఆ భాష కూడా నేను మామూలుగా అలా వాడిన, కానీ అలాంటి దారిద్ర్యం ఉన్నవాడు, అలాంటి భేషజం ఉన్నవాడు, నాయకత్వానికి ఏ రకంగా పరికరన్నవాడు ఈవేళ మరి కాస్త అటు ఇటు గెలవచ్చు కదా రేపు అమెరికా రాష్ట్రపతిగా. మనతో పోలిస్తే వాళ్ళకి ఎంత నాగరికత ఉంది, ఎంత అనుభవం ఉంది, ఎంత విద్య ఉంది, ఎంత ఆర్థిక సంపత్తి ఉంది. అగ్రరాజ్యం పేరు అగ్రరాజ్యం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అంత తేలిక కాదు. తర్వాత ఈవేళ ఈ బ్రిటన్లోనూ ఇంకా ఇతర దేశాలు వచ్చిన ప్రజాస్వామ్యం ఒకరోజు అలా కొన్ని 100 ఏళ్ళు పట్టింది. మన దేశంలో కూడా మనం ఖచ్చితంగా గత 60-70 ఏళ్ళలో చాలా మంచి మార్పులు తీసుకొచ్చాం. ప్రజాస్వామ్యం కూడా కొంచెం మెరుగుపడింది, కానీ కావాల్సినంత మెరుగుపడటంలా. మన కోరికల్లో ఏంటంటే ఇంతకంటే వేగంగా జరగాలి. వాళ్ళకున్న 300-400 ఏళ్ళు మనకు లేవు. మనం 300-400 ఏళ్ళు అంటే భారతదేశం నాశనం అయిపోతుందన్న బాధ కొద్దీ వేగం చేయాలని కోరిక తప్ప ఇది అద్భుతంగా వెంటనే జరుగుతుందేమని అనుకుంటే వాళ్ళ చారిత్ర దృక్పథం లేదు. నేను చరిత్రని కాస్తకొస్తూ అధ్యయనం చేస్తున్నవాడిని, చరిత్ర విద్యార్థిని. కాబట్టి సమాజంలో మార్పు, మన ధోరణిలో మార్పు, సమాజంలో ధోరణిలో మార్పు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీ, మీ టీవీ టెక్నాలజీ వచ్చినంత వేగంగా వచ్చేది కాదు. దానికి మనం సిద్ధపడాలి, నిశ్చయ సంకల్పం. కానీ దీర్ఘకాలంలో ఖచ్చితంగా వాస్తవాలు, హేతుబద్ధమైన వాదం, మానవవాదం మీ పక్కన ఉన్నంతకాలం. ఇప్పుడు రుబెల్లా వైరస్ వల్ల పిల్లలంతా అంగవైకల్యంతో పుడుతున్నారయ్యా, టీకా తీసుకుంటే పిల్లలు అలా పుట్టాల్సిన అవసరం లేదు, జీవితం అంతా కూడా బాగుపడుతుందని చెప్పడం పెద్ద వాస్తవం. ఇది అవసరం. ఇది బోధపడిన నాడు ఖచ్చితంగా అమలు అవుతుంది. కాకపోతే ముందు అమలు అవుతుందో ఆలస్యంగా అమలు అవుతుంది. ఆలస్యం అయితే బాధ తప్ప అవ్వపోవటం అనే సమస్య లేదు. దీర్ఘకాలంలో జయించేది ఇదే. కాకపోతే ఎంత మెల్లగా అవుతుంది, ఎంత వేగంగా అవుతుంది అన్నది.